వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను మన కిచెన్లో ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే అర్థమైపోతుంది కదండి చూస్తుంటేనే, సేమియా ఉప్మా అనమాట. ఈ సేమియా ఉప్మా అయితే కొందరికి ఇష్టం ఉంటుంది, అలాగే మరికొందరికి ఇష్టం ఉండదు కదండి. ఈ స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది మీకు ఇష్టం ఉంటుందా లేదా అని. ఇలా అయితే ఒకసారి ట్రై చేసేయండి, చాలా చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకోవాలి. అందులోకి నేను 2 గ్లాసుల వరకు సేమియా తీసుకుంటున్నాను. ఇవి రోస్టెడ్వి కాదనమాట, నార్మల్ సేమియానే తీసేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి, ఇలా వేయించేసుకోవాలి. ఆయిల్ వేయకుండా వేయిస్తున్నాను. కావాలంటే ఆయిల్ వేసుకుని అయినా వేయించుకోవచ్చు. ఆయిల్ వేస్తే ఇవి మళ్ళీ ఇందులో నుంచి తీయడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, అన్నీ అంటుకుపోయినట్టు ఉంటాయన్నమాట. దానికోసమే నేనైతే ఆయిల్ వేయకుండా వేయించేస్తున్నాను. ఇవి బాగా కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా కలర్ రావాలి, ఇలా బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవి చిటపటలాడిన తర్వాత కాజు కూడా వేసేసుకోవాలి. మీరు ఈ కాజు ప్లేస్లో పల్లీలైనా వేసుకోవచ్చు. పల్లీలు లేదు అంటే కాజు, ఇలా ఏవైనా వేసుకోవచ్చు. లేదు అంటే 2 అయినా వేసుకోవచ్చు అనమాట. కొన్ని కాజు కొన్ని పల్లీలు ఏవైనా. అవి కాజు వేగిన తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలు వేసేసుకోవాలి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి. ఇంకా తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను. మీరు ఇంకా కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువైనా వేసుకోవచ్చు. మా చిన్న బాబు స్పైసీగా ఉంటే తినడు, దానికోసం నేను కొంచెం కారం తగ్గించి చేస్తున్నాను. పచ్చిమిర్చి తక్కువ వేసాను, మీరు ఇంకా కావాలంటే ఎక్కువ వేసేసుకోండి. తర్వాత ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి అల్లం ముక్కలు అనమాట, సన్నగా తరుక్కోండి. అల్లము బాగుంటుంది. ఇలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు జస్ట్ కొంచెమే వేసాను. తర్వాత క్యారెట్ ముక్కలు అనమాట, ఇలా సన్నగా కట్ చేసుకోండి అన్ని. బీన్స్ కొంచెం ఎక్కువ వేసాను, బాగుంటాయి కాబట్టి. తర్వాత క్యాప్సికమ్ని కూడా ఇలా కట్ చేసి వేసేసాను. మీరు ఇందులో పచ్చి బఠానీ ఉంటుంది కదండి, ఆ పచ్చి బఠానీ అయినా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ అయినా వేసుకోండి. లేదు అంటే మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్లో ఉంటే ఈ 4గింటిలో ఏవైనా వేసేసుకొని చేసుకోండి, సరిపోతుంది. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను, కల్లుప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఏదో ఒకటి. ఇవి వెజిటబుల్స్ వేగేటప్పుడు వేస్తే త్వరగా వేగిపోతాయి, అలాగే వెజిటబుల్స్ కూడా చప్పగా లేకుండా ఉంటాయి. దానికోసం సాల్ట్ వేసుకొని వేయించుకోండి. ఇలా వేయించేటప్పుడు మీరు క్యారెట్, బీన్స్, క్యాప్సికము, బఠానీ ఇందులో ఏవి ఉన్నా వేసేసుకోండి. ఒకటి లేదు అంటే 2 రకాలు, లేదు అంటే అన్ని రకాలైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. తర్వాత కరివేపాకు కూడా వేసాను, చూసారు కదా. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలు వేసుకుంటున్నాను. బాగా పండిన టమాటాలు తీసుకోండి. కొందరు టమాటా వేసి చెయ్యరు కదా, నేనైతే అప్పుడప్పుడు టమాటా వేసి చేస్తాను, అలాగే అప్పుడప్పుడు టమాటో లేకుండా కూడా చేస్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను. టమాటాలు అయితే ఇప్పుడు వేసేస్తున్నాను. ఇలా టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి. మీరు కావాలంటే టమాటా స్కిప్ చేసేయచ్చు. టమాటా స్కిప్ చేసేవాళ్ళు ఆనియన్స్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. లేదు అంటే టమాటా అయినా వేసుకోండి, ఇలా మీ ఇష్టం అనమాట. అది కూడా ఎలా నచ్చితే అలా చేసేసుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు అనమాట. తర్వాత నీళ్ళు కూడా తీసేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత నీళ్ళు, 1 గ్లాసు సేమియాకి 1.25 గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నాను. టోటల్గా నేను 2 గ్లాసుల సేమియా తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసు వరకు నీళ్ళు తీసేసుకొని మూత పెట్టేసి ఇంకా మరిగనివ్వాలి. మూత పెట్టేస్తే త్వరగా మరిగిపోతాయి కదా. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోండి గరిటెతో. ఇలా కలిపేసి ఇంకా మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాని ఇందులోకి వేసేసుకోవాలి.
ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఇంకా లూజ్‌గా కావాలి అనుకుంటే నేను ఒక గ్లాసు సేమియాకి 1.25 గ్లాసు నీళ్లు తీసుకున్నాను కదా! మీరు కావాలి అనుకుంటే ఒక గ్లాస్ సేమియాకి 1.5 గ్లాసు నీళ్ళైనా తీసేసుకోండి. లేదు ఇలా పొడి పొడిగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్‌కి 1.25 నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లేదు అంటే అడుగు పట్టిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికించుకోండి. తర్వాత ఇలా మూత తీసి ఒకసారి కలుపుకోండి. లేదు అంటే అలానే వదిలేస్తే అడుగు పట్టేస్తుంది. ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా మరొకసారి మూత పెట్టేసి ఇంకా సిమ్‌లో పెట్టేసేయండి. లాస్ట్‌లో సరిపోతుంది. స్టార్టింగ్‌లో కాసేపు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి తర్వాత లాస్ట్‌లో సిమ్‌లో పెట్టేసుకోండి. ఆ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇందాక చూపించాను కదా! ఆ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇంకా అయిపోయిందండి ఇక్కడ. చూసారు కదా! ఇది బాగా పొడి పొడిగా వచ్చింది. ఇలా పొడి పొడిగా కావాలనుకుంటే నీళ్ళ కొలత అలా తీసుకోండి. ఇంకా లూజ్‌గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసేసుకోండి అంతే సరిపోతుంది. ఇలా ఇలా అయితే ఒకసారి ట్రై చేసేయండి. చాలా బావుంటుంది. అలాగే నేను ఉప్మా కూడా ఎలా చేయాలో వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అది కూడా చెక్ చేసేయండి. అలాగే అందులోకి పచ్చడి కూడా ఆ లింక్ కూడా ఇచ్చేస్తాననమాట. అది కూడా తప్పకుండా చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్